ఆరుగాలం కష్టించి 6 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకునే వాణిజ్య పంట మిరపలో కాయకోత దశ అనేది అత్యంత కీలకం. ఎందుకంటే కాయ నాణ్యతపైనే మార్కెట్ ధర ఆధారపడి ఉంటుంది. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా తాలుకాయ ఎక్కువ వచ్చి రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. నీటి వసతి కింద మిరప పండించే రైతులు జనవరి నుంచి మార్చి వరకు మిరప కోతలు చేస్తుంటారు. మరి కాయ కోత దశ మిరప ఎండబెట్టేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సాగే ప్రధాన వాణిజ్య పంటల్లో మిరపది ప్రత్యేక స్థానం. ఎగుమతులతో ఏటా 4,000 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్న ఈ పంట ఉత్పత్తిలో రైతు శ్రమ, సామర్థ్యం విలువ కట్టలేనిది. ప్రస్తుతం నీటి వసతి కింద అక్టోబర్లో సాగు చేసిన మిరప తోటల్లో కాయకోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సాధారణంగా జనవరి నుంచి మార్చి వరకు మిరప కోతలు కొనసాగుతాయి. 6 నుండి 8 దఫాలుగా కాయకోతలు జరుపుతారు. అయితే చాలా మంది రైతులు 3-4 కోతల్లోనే పంట పూర్తి చేయడం, అపరిపక్వ దశలో కోతలు జరపడం వల్ల కాయ నాణ్యత తగ్గి మార్కెట్లో సరైన ధర పొందలేకపోతున్నారు. మిరపలో మొదటి 2 కోతల్లో పంట ఇంకా పూత, కాయ అభివృద్ధి చెందే దశలోనే ఉంటుంది. అందువల్ల పంట పెరుగుదల, కాయ పక్వ దశను బట్టి కోతలు చేస్తూ కాయలను ఎండబెట్టేటప్పుడు ఆప్లోటాక్సిన్లు అభివృద్ధి చెందకుండా తగిన మెళకువలు పాటించినట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జె హేమంత్ కుమార్. ప్రస్తుతం మిరప చూసుకున్నట్టయితే మొదటి కోత అదే రకంగా రెండో కోత దశలో ఉంది. మిరప పండించడం ఒక ఎత్తు, దాంతోపాటు దాన్ని ప్రాసెస్ చేసి మార్కెట్కి తీసుకెళ్ళడం అనేది ఒక ముఖ్యమైన అంశము. మిరప కోత దశలో కానీ చూసుకున్నట్టయితే మొక్కలపైన కాయలన్నీ కూడా పూర్తిగా పండిన తర్వాత మాత్రమే కోయాలి. దాంతోపాటు చూసుకున్నట్టయితే మరీ ఎక్కువగా పండిస్తే కాయలపై ముడతలు పడి తద్వారా సూర్యరశ్మి తాకిడికి అధిక రంగు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా నాణ్యత కూడా కోల్పోతూ ఉంటుంది. కాబట్టి పండినటువంటి కాయలన్నింటినీ ఎప్పటికప్పుడు కోసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. సుమారుగా 95 నుంచి 99% అంత విస్తీర్ణం అంతా కూడా నీటిపారుదల కింద సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క నీటి వసతి ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా 6 నుంచి 8 కోతలు కనుక కోసుకున్నట్టయితే చాలా వరకు మంచి కాయలు దిగుబడి సాధించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మిరప కోసే పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే సరైన వాతావరణ పరిస్థితులు మాత్రమే, అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పొడి వాతావరణంలో కాయలు కోసుకున్నట్టయితే చాలా వరకు నాణ్యత బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బాగా మంచు పడుతున్నప్పుడు కానీ లేకపోతే వర్షపు జల్లులు పడుతున్నప్పుడు కానీ మనం కాయలు కోసుకున్నట్టయితే కాయల్లో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క కాయలు ఎండటానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటుగా ఎఫ్లాటాక్సిన్స్, అదే రకంగా శిలీంధ్రానికి సంబంధించినటువంటి పెరుగుదల కూడా మనం చూసేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మనం ప్రతి కోత దశలో కానీ చూసుకున్నట్టయితే కోసిన తర్వాత కాయల్ని ముఖ్యంగా రాసులుగా పోసి ఎండబెట్టాలి ఒక రోజు నైట్. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా కోసినటువంటి కాయలు సరిగా పండటం, రంగు కూడా సరైన సాంద్రతలో ఉండటం వల్ల అన్ని కాయలు కూడా ప్రతి ఎరుపు రంగులో ఉండటం, తద్వారా మనం వీటిని తీసుకెళ్ళి మనం కళ్ళ మీద వేసినప్పుడు ప్రతి కోత దశలో ఉన్నటువంటి మిరప నాణ్యత బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కాయలను మనం కోసిన తర్వాత నేలపై కానీ లేదా పేడాలకి కళ్ళాలపై కానీ ఇసుక మీద కానీ ఆరబెట్టకూడదు. ఇట్లా ఆరబెట్టడం వల్ల మనం చూసుకున్నట్టయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ అనే శిలీంధ్రం ఎక్కువగా ఆశించడం వల్ల ఎఫ్లాటాక్సిన్స్ సోకేదానికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కోసినటువంటి కాయల్ని ప్లాస్టిక్ పట్టాల మీద కానీ లేదా శుభ్రమైనటువంటి కాంక్రీట్ కళ్ళాల మీద కానీ మాత్రమే ఆరబెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క భూమి నుంచి వచ్చేటటువంటి శిలీంధ్రాలు ఇలాంటి పెరుగుదల లేకుండా తద్వారా మంచి నాణ్యమైనటువంటి మిరపను సాధించేదానికి అవకాశం ఉంటుంది. కోసినటువంటి కాయల్లో 3 రకాల కాయలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని రకాల్లో ఈ యొక్క చర్మం అనేది చాలా పలచగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎండటానికి చాలా తక్కువ సమయం పడుతుంది. కొన్ని పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ రకాలు అంటే ముఖ్యంగా లప్ప మిరపకాయ రకాలు అంటే పాప్రికా రకాలు చూసుకున్నట్టయితే ఈ యొక్క చర్మం అంతా కూడా మందంగా ఉంటుంది. కాబట్టి వీటి ఎండటానికి అంటే వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎండటానికి ఎక్కువ సమయం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పండించేటువంటి పంట పరిస్థితిని బట్టి చూసుకుని దానికి తగ్గట్టుగా మనం కళ్ళాల మీద వేసుకొని ఆరబెట్టుకున్నట్టయితే చాలా వరకు మంచి నాణ్యతమైనటువంటి మిరపను సాధించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కాయలు మనం కోసినప్పుడు తేమ శాతం కనుక చూసుకున్నట్టయితే సుమారుగా 70 నుంచి 80% వరకు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ అన్నిటికీ ఏ కాయలైనా కానీ మనం చూసుకున్నట్టయితే 10 నుంచి 11% వరకు వచ్చేలా ఎండబెట్టడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. ఎండబెట్టుకున్న తర్వాత మనం దాన్ని స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా వరకు ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. పురుగు మందులు, అదే రకంగా తెగులు మందులు స్ప్రే చేసిన తర్వాత కనీసం 15 రోజులు వ్యవధి ఉన్న తర్వాత మాత్రమే కోతను ప్రారంభించుకున్నట్టయితే ఈ యొక్క పురుగు మందుకు సంబంధించినటువంటి అవశేషాలు
అవశేషాలు ఏది కూడా మిరపకాయలు రాకుండా తద్వారా మంచి నాణ్యమైన మిరపను సాధించి తద్వారా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా చాలా వరకు వీలుండేదానికి అవకాశం ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్లో వాడిన పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ కాయల యొక్క రంగు అదే రకంగా నాణ్యత కోల్పోకుండా ఉంటుంది కాబట్టి తద్వారా మనం స్టోర్ చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో కూడా చాలా వరకు మంచి రేటు పలికేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్లో మంచి నాణ్యతమైనటువంటి మిరప వచ్చి తద్వారా మంచి రేటు సాధించేదానికి వీలుంటుంది. మిరపకాయలు రంగు మారకుండా నాణ్యంగా ఉండేందుకు రాత్రిపూట కాయలపై మంచు పడకుండా పరదాలు కప్పాలి. ఎండిన కాయలను సంచులలో నింపేటప్పుడు కొత్త సంచులు ఉపయోగించాలి.